హలో అందరికి, నేను మీ జాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ మీ జాను. వారు ఎంత మంచివారంటే నేను ఏది అడిగినా సరే వద్దనరు, చూద్దాంలే అంటారు. చిన్న గొడవ జరుగుతున్నా సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఒక్క మాటలో వదిలిచ్చేస్తారు గొడవని. మా పుట్టింట్లో ఆయనకున్న పవర్ నాకు కూడా ఉండదు. ఏదైనా చిన్న గొడవ అయిందని తెలిసినా గానీ మా అక్క మా అమ్మ ఏమంటారో తెలుసా, ముందు నువ్వేమన్నావు నువ్వేం చేసావు చెప్పు అంటారు. మీద అంత నమ్మకం వాళ్ళకి. నేను మంచితనం గురించి చెప్పాలంటే ఈ వీడియోలో ఉన్న 2 minutes అయితే సరిపోవు. అబ్బా ఆగండి ఏందబ్బా సడన్ గా మీ వారిని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు అనుకుంటున్నారా? చెప్తా. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, కాకా పట్టాలి కదా గిఫ్ట్ కోసం. అయినా నా పిచ్చి కాకపోతే పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. ఏదన్నా కావాలంటే తీసుకెళ్తారు, తీసుకో అని చెప్తారు కానీ సర్ప్రైజింగ్ గా ఏది తీసుకొచ్చి ఇవ్వరు. అయినా ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు అబ్బా, ఏవో చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న కోరికలు తప్ప. చిన్న షాపింగ్ కి తీసుకెళ్తే పొంగిపోతాం. ఏదో ఐఫోన్, ఒక గోల్డ్ రింగ్, 4-5 పట్టు చీరలు చాలు. ఇంకెంతకు మించి ఏం కావాలి? ఏంటో ఈ మగవాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో. నెక్స్ట్ మంత్ కదా ఇప్పుడే స్టార్ట్ చేసావు అనుకుంటారేమో. ఇప్పుడు నుంచి కొనుగుతా ఉంటే అప్పుడు గిఫ్ట్ రెడీ అయ్యింది. సరేలే ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. మా బుడ్డది పడుకుందిలే అని లేచి ఇల్లు ఉడుస్తున్నానో లేదో ఏదో ఆఫీస్కి వెళ్ళే పని ఉన్న దానిలాగా వెనకమాలే వచ్చింది బుడ్డి బోడంకాయ. మా బుడ్డది కనుక లేచినప్పుడు పని చేసుకోవాలంటే గంటలు అయిపోయే పని 2-3 గంటలు ఈజీగా పడుతుంది. పాలు కొంచెం వేడి చేసి మా పాపకి ఇచ్చేసి నేను కిచెన్ లోకి వచ్చేసాను. అసలు ఈ రోజు ఏదో కూర అనుకుని ఏదో కూర చేశాను. బెండకాయ కోడిగుడ్లు పులుసు పెడదామని చెప్పి గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత బెండకాయలు కట్ చేసేటప్పుడు అందులో కొన్ని ముదిరిపోయినాయి. బెండకాయ పులుసు అంటే మా వారు అంత ఇష్టంగా తినరు, ఎందుకులే అని చెప్పేసి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి బెండకాయ ఫ్రై చేస్తుంటే అది ఎటు సరిపోదు అనిపించింది. ఇంకా టమాటాలు వేసేసి కర్రీ లాగా చేశాను. కర్రీ కూడా ఇంకా 2 పూటలకు ఎటు సరిపోదు అని చెప్పేసి సొరకాయ ఉంటే సొరకాయ పచ్చడి చేశాను. పెట్టిన గుడ్లు అయితే ఉన్నాయి కదా, ఉప్పు పసుపు వేసి వేయించేశాను. మాటికి ఆ మాట నేను చేశానని చెప్పుకోవడం కాదులే గానీ 3 చాలా బాగున్నాయి టేస్టీగా. మా బుడ్డది ఇంతంత లేదు, అప్పుడే గొడవ ఆడుతుంది నాతో. నానున్నప్పుడు మాత్రం మంచిగా ఆడుకునేది. వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళినాక చుక్కలు చూపించిద్ది నాకు. 9 నెలలు మోసి కని ముక్కు తుడిచి మూతి తుడిచి డైపర్లు ఎత్తి స్నానాలు చేపించి అన్ని చేసేది నేనైతే. ఎవరంటే ఇష్టం అమ్మ అంటే నాన్న అనేది. ఓడు కూడా కంప్లీట్ అవ్వకుండా ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదులే కానీ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి బై.